హైడ్రా వల్ల లాభం జరుగుతుంది. నిన్నగాక మన బాచుపల్లిలో ఆంటెలియా అని ఒక కంపెనీ గోడ కట్టుకుంది. గోడ గేటెడ్ కమ్యూనిటీ లేదు రాజు. ఆ గోడ దిగడం వల్ల 8 కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సేఫ్టీ జరిగింది. అంటే 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సిన వాళ్ళు 3 కిలోమీటర్లతో ప్రయాణం చేసి మెయిన్ రోడ్కి రాగలుగుతున్నారు. అది హైడ్రా చేసిందే కదా. ఈరోజు చెరువులు డెవలప్ చేస్తున్నాం. చెరువులో అన్యక్రాంతమైన భూములను మా పరిణామంలో తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, నాలాలు ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, నాలాల పైన చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న కాడ అవన్నీ కూడా డిమాలిష్ చేయకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ చెర్లకు ఎట్లా వస్తుంది? రోడ్ల మీద వాటర్ ఫ్లో అవుతుంది కదా. ఆ రోడ్ ని అబ్స్ట్రక్షన్ చేసి ఇల్లు కట్టినప్పుడు అది తీయకుండా నువ్వు అది తీసినంత మాత్రాన తీసేసి అని మాట్లాడితే ఇవన్నీ రీజన్స్ ఎట్లుంటాయి అంటే రాజు, ఇప్పుడు చేసేటానికి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో రాజు, కాసే చెట్టుకి రాళ్ళు పడుతుంది. ఓకే, ఆ రాళ్ళు మనమే పడుతుంది. మేము పని చేయాలనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో ఉన్నారు, ఈ రాష్ట్రంలో మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. కాబట్టి కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది, మేము ఫేస్ చేస్తాం. కానీ ఖచ్చితంగా ప్రజలకు అవసరమైన విషయాలలో వెనకపోయేది లేదు. ఓకే, వీటి వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. సరే, చెరువులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, దానికి ఎవరు వ్యతిరేకం కాదు అన్నారు. ఎందుకు బడాబాబులో వదిలేస్తున్నారు? ఇప్పుడు మల్లారెడ్డి కావచ్చు, తర్వాత ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఓఎస్కి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు, తర్వాత ఇతర కాలేజెస్, మంచి మంచి హోటల్ 3 స్టార్ హోటల్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అవన్నీ కళ్ళ ముందర ప్రతిపక్షం వాళ్ళు చూపిస్తుంటే ఎందుకు దాని జోలికి వెళ్ళట్లేదు? హైడ్రా అంటే బడాబాబులను కాపాడాలి, పేదలు ఇల్లు కూల్చాలా? ఎప్పుడు లేదు రాజు. నేనే 100 చూపిస్తాను. కావేరీ సీట్స్ స్కూల్ కొట్టినాము. కావేరీ మన ఎవరు డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ పల్లంరాజు గారి వాళ్ళ కజిన్స్ ఎవరు ఉంటే అవి తీసేసినాం స్ట్రక్చర్స్. అట్లా చెప్పుకుంటూ పోతే కన్వెన్షన్ తీసేసినాం. కన్వెన్షన్ తీసేసిన తర్వాత ఆయన బడబాబు కాడ కన్వెన్షన్ తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన వచ్చి మిగతా భూమి కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇట్లా వెలుగులకు రాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కాలేజీల విషయాలకు వస్తే కాలేజీలకు అన్నిటిగా యూనిఫామ్ ఒక డెసిషన్ తీసుకోవాలని ఆలోచన చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు కాలేజ్ అంటే విద్యా సంస్థ, విద్యార్థులు చదువుతుంటారు. సో అకాడమిక్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కాబట్టి దీన్ని ఏ విధంగా మన విద్యా సంస్థలు కాబట్టి కొంచెం ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే అవసరం ఉన్నది. బేసికల్గా ఏమన్నా అంటే ఒక 4-5 పేర్లు తీసుకొచ్చి మాట్లాడుతున్న ప్రభుత్వాలు ఆపోజిట్ మా అపోజిషన్స్ వాళ్ళు ఆలోచన చేయాలి. మేము ఎందుకు చేయలేకపోయినాం, ఈరోజు చేస్తుంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుంది? సరే, జరిగిండొచ్చు కొన్ని చిన్న జరిగినప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్, ఒక సంకల్పంతో ముందు తీసుకున్న ప్రోగ్రామ్ మీరు ఇంత ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కదా రాజు. వాళ్ళు చేసే క్రమంలో ఇప్పుడు మా సరూనగర్లోనే మేము డెవలప్ చేస్తున్నాం. మా దగ్గర కూడా హైడ్రా కమిషనర్ గారు వచ్చారు. ఎక్కడైతే బండ్ ఫిక్స్ అయిందో బండ్ బయట ఏం మేము కొట్టాల్సిన అవసరం లేదు. వాటర్ ఫ్లో ఎక్కడికైతే చెర్లకు రావాలి అక్కడ ఆక్యుపై చేసి కడతారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు రాజు? ఓకే, సో మరి ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన పేరు మీద కూడా దాదాపుగా 10,000 ఇల్లులు కూల్ చేస్తారంటూ కూడా ఒక జీవో రావడం అనేది జరిగిందన్న. సో అఫీషియల్ వచ్చినటువంటి జీవో అది. మరి 10,000 ఇల్లులు కూల్ చేస్తారా? మధు రిజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు. నేను మేయర్ విజయలక్ష్మి గారు ఇవ్వడి, మేము బీజేపీ, టిఆర్ఎస్, ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ సంబంధించిన కార్పొరేటర్లు అందరినీ కూడా మేయర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు మా అందరినీ కూడా సబర్మతి రివర్ విజిట్ చేయండి అని మమ్మల్ని పంపించింది. మేము అందరం విజిట్ చేసినాం. నర్మదా రివర్తో కనెక్ట్ అయిన సబర్మతి రివరు, నర్మదా రివర్ నుంచి వాటర్ తీసుకొని వచ్చి సబర్మతి రివర్లో ఫ్లో చేసినప్పుడు ఏ విధంగా అక్కడ డెవలప్ చేసిరనే దాని మీద స్టడీ చేసినాం. ఆడ 10,768 స్ట్రక్చర్స్ తీసేసి రాజు. ఓకే, ఆడ ఉత్తగా ఒక రాత్రిలా సబర్మతి రివర్ డెవలప్ అయింది ఏం లేదు. సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్ కావడానికి కూడా 10,768 స్ట్రక్చర్స్ తీసేసిండ్రు. ఇది అబద్ధమైతే మీరు ఎవరైనా గూగుల్ చేసి చూడండి. నేనైతే ఫిజికల్గా చూసి వచ్చిన, మమ్మల్ని గవర్నమెంట్ పంపించింది ఆ రోజు. చాలా మంది మాతో పాటు బీజేపీ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, ఆల్ పార్టీస్ మాతో పాటు వచ్చినాయి. వాళ్ళు కూడా క్లియర్గా చూసినారు. అక్కడ డేటా కూడా పెట్టిరు, ఎన్నెన్ని ఇయర్స్ పట్టింది, నర్మదా నుంచి ఎన్ని టీఎంస్లో వాటర్ వచ్చి దీంట్లో పడుతుంది, ఎట్లా ఇది ఫ్రెష్గా ఉంటున్నాయి, వాటర్ ఎందుకు ఉంటున్నాయి, ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టిరు, దీనికి సంబంధించి ఎన్ని బ్రిడ్జిలు కట్టిరు, ఇవన్నీ కూడా స్టడీ చేసి వచ్చిన దాంట్లో నేను ఒకటి. సో మూసి ప్రక్షాళన